జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కు ఓటు వేయడం వేస్ట్ అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పార్టీ మార్పు ఖాయమని చెప్పారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నారు. వారు ఏ పార్టీలో ఉన్నారనేది వారికే క్లారిటీ లేదన్నారు. కాంగ్రెస్ ఎంఐఎంతో కలిసి ప్రజలను మోసం చేస్తుందన్నారు. తమ అభ్యర్థిని ఇవాళ రేపో ఖరారు చేస్తామని చెప్పారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో పలువురు ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి ఆహ్వానించారు రామచంద్రరావు. మేధావులు, విద్యావేత్తలు బీజేపీపై ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ క్యాండిడేట్ గతంలో ఎంఐఎం క్యాండిడేట్, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ డైరెక్ట్గా టికెట్ వచ్చిన తర్వాత ఎంఐఎం అధినేత దగ్గర పోయి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. సో ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈయన ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఎంఐఎం క్యాండిడేటే. గతంలో ఇదే ఎంఐఎం కొన్ని రోజులు బీఆర్ఎస్ కూడా కాపురం చేసింది. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళ మద్దతుతోనే బీఆర్ఎస్ గెలిచింది సిటీలో కానీ అక్కడ కానీ కొన్ని సీట్లు. జూబ్లీహిల్స్ ప్రజలను అడుగుతున్నాను ఒకేసారి, మీరు గతంలో బీఆర్ఎస్కి ఓటేశారు, గతంలో కాంగ్రెస్కు ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అక్కడ ఎంఐఎం కూడా ఓటేశారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది కూడా మీరు ఓటేశారు. ఏది చేసినప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పార్టీలు కూడా సిటీని జూబ్లీహిల్స్ని రెండింటికి కూడా నిర్లక్ష్యం చేసింది. జూబ్లీహిల్స్కు ఒక ప్రణాళికతో జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడు చేయలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పింది 100 రోజుల్లో దీన్ని స్వరూపం మారుస్తాం, విశ్వనగరం చేస్తాం. అది విశ్వనగరం మారిందా, విషాద నగరం మారిందా, జూబ్లీహిల్స్ ప్రజలే చెప్పాలి. ఈ 2 సంవత్సరాల్లో కూడా వీళ్ళు చేసింది ఏంది? ఈ యొక్క రాష్ట్రానికి చేయలే, జూబ్లీహిల్స్కి కూడా చేయలే. 6 గ్యారంటీలు అన్నారు, 420 ప్రామిస్లు చేశారు, వాగ్దానాలు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో జూబ్లీహిల్స్ ప్రజల్ని నేను ఒక్కసారి గమనించాలి, వాళ్ళని కోరుతా ఉన్నాను.